హాయ్, హలో, అస్సలామలైకుం. అందరికీ నమస్కారం అండి. మీరిప్పుడు చూస్తున్నారు అల్తాఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. నేను ఇప్పుడు మీకు ఆఫ్ఘనీ చికెన్ ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని మేము రెడీ చేసుకోవచ్చు. ఇది గ్రీన్ చికెన్ అని కూడా అంటారండి. దీన్ని ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లలో దీన్ని చపాతీతో వేస్తారండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చపాతీని రెడీ చేసుకుంటున్నాను. చపాతీ చేయడం అందరికీ తెలుసు కాబట్టి దీని గురించి నేను ఏం చెప్పదలుచుకోవడం లేదు. దీన్ని 2 సైడ్ బాగా కాల్చుకోండి. ఆయిల్ వేసుకొని పెనం మీద 2 సైడ్స్ అంతా కాల్చుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇది నా యూట్యూబ్ ఛానల్. నేను కొత్తగా ఓపెన్ చేశానండి. దీని పేరు నేను మీకు చెప్పాను, అల్తాఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. మాలాంటి కొత్తగా వచ్చే చిన్న ఛానల్స్ని కూడా యూట్యూబ్ ఫ్యామిలీలో ఒకరిలా అందరిలా చూస్తారని అనుకుంటున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి. ఇప్పుడు చికెన్ తీసుకోండి. ఈ చికెన్లో హాఫ్ కప్ కర్డ్ వేసుకోండి, పెరుగు వేసుకోండి. అందులోనే హాఫ్ లెమన్ని యాడ్ చేయండి. హాఫ్ లెమన్ని యాడ్ చేసుకోండి. హాఫ్ లెమన్ని యాడ్ చేసిన తరువాత స్పైసీస్ ఏమేమి కావాలంటే గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి అండ్ ఉప్పు, ఇవి అంతా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్. ఈ ముక్కలకి పట్టేటట్టు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో పుదీనా, కొత్తిమీర అండ్ 2 పచ్చిమిరపకాయలు, నేను 2 వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకో 2 వేసుకోండి, కారం ఎక్కువగా తినేవాళ్ళు. ఇప్పుడు దీంట్లో ఒక ఉల్లిపాయ చిన్న సైజ్ తీసుకొని కట్ చేసుకోండి. కొన్ని కాజూస్ యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకొని హాఫ్ మసాలా దీంట్లో యాడ్ చేయండి. హాఫ్ పక్కన పెట్టుకోండి, దాన్ని తర్వాత ఉపయోగిద్దాం మేము లాస్ట్లో హాఫ్ మసాలాని. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ప్లేట్ మూసి పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్. దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత గ్యాస్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇందాక చేసుకున్న దీన్ని చికెన్ని దీంట్లో ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేయండి ఫ్రెండ్స్. వేసిన తర్వాత చూడండి, ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోండి. దీన్ని వేసిన తర్వాత ఒక్క 10 నిమిషాలైనా ఇలాగే వదిలేయండి. 10 నిమిషాల తర్వాత మరొక సైడ్ తిప్పి ఇలాగే ఫ్రై చేసుకోండి. మరీ చికెన్ పకోడీలాగా కాకుండా ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. చాలు, చూడండి ఇలా వస్తే చాలండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం మేము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఇలాగే తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకున్న తరువాత గ్యాస్ వెలిగించి మరొక పాత్ర పెట్టి ఇందులో తగినంత ఆయిల్, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తరువాత ఒక 4 లవంగాలు, ఒక చిన్న సైజ్ దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని చూడండి, ఇలాగా బాగా ఫ్రై చేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకొని దీంట్లో యాడ్ చేయండి. ఇప్పుడు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయని కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అంటే కొంచెం దూరగా వేయించుకోండి చాలండి. దూరగా వేయించుకుంటే మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వద్దండి. నేనైతే ఈ వీడియోని నెల్లూరు నుంచి చేస్తున్నానండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఇలాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయింది కదా. మరీ బ్రౌన్ కలర్ లేకుండా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని యాడ్ చేయండి. చూడండి, ఇలాగ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని తీసుకొని ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఇలాగే బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి దీన్ని. ఈ పేస్ట్ని అంతా, అల్లం పేస్ట్ని అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత అది వదిలేస్తుందండి ఆయిల్ని. అప్పుడు వదిలేసినప్పుడు ఆయిల్ని వదిలేస్తుంది కదా, అప్పుడు ఇందాక మేము పక్కన పెట్టుకున్నాం కదా హాఫ్ మసాలాని, కొత్తిమీర, పుదీనా, ఆ మసాలాని ఇప్పుడు దీంట్లో యాడ్ చేయండి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి.
వాటర్ని యాడ్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ అలా అలా కలుపుకొని ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ఇందులో యాడ్ చేసేయండి. ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత ఇందులో ఇందాక తీసుకున్న చికెన్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తరువాత ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఉప్పు చూసుకొని ఇంకొద్దిగా ఉప్పునైతే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఒక్క 15 నిమిషాలు వదిలేస్తే అయిపోయింది ఫ్రెండ్స్. ఆఫ్ఘనీ చికెన్, గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీకు సర్వ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోయింది కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే. దీన్ని ఇప్పుడు రోటీతో తింటే చాలా బాగుంటుంది. రైస్తో కూడా తినొచ్చు, చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.